ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ ఆదేశించిన కార్యకర్తల్ని కలుపుకోకపోవడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు విఫలమవుతున్నారని చంద్రబాబు చురకలంటించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కందుల నారాయణ రెడ్డి తన పనితీరుని మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ధ్యేయంతో, ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు పోయాం. దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్పు కలిసి వచ్చింది. రెండు విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. గుజరాత్ 5 సార్లు గెలిచారు. రేపు రాబోయే ఎన్నిక 6వసారి. హర్యానా ఉంది, 3 సార్లు గెలిచారు. మహారాష్ట్ర 3 సార్లు గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ 2 సార్లు 3 సార్లు 2 సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒరిస్సా 5 సార్లు గెలిచారు, మొన్నే ఓడిపోయారు. మనం కూడా 2024లో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది, 2019లో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది. ఈ 2 సార్లు మనల్ని అపోజిషన్ ఓడించలా, మన అతి విశ్వాసమే మనల్ని ఓడించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ ప్రజలు మనతో లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో అనునిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు మీ పరిధిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. ఒకేసారి మనం ఏం చేసినా కూడా తప్పైనా పర్వాలేదు, చేసేద్దాం. నారాయణ రెడ్డి గారు ఒకసారి నేను గెలుస్తా, ఒకసారి ఓడిపోతాను కుదరదు. ఇంకా అది ఉండదు. ఇంకా గెలిపే ధ్యేయంగా పనిచేస్తా. నేను అది పనిచేస్తే మెసేజ్ కింది వరకు అదే వెళుతుంది. ఆ మెసేజ్ వెళితే తద్వారా మీరందరూ కూడా ఎక్కడికక్కడ గెలిపించుకుంటే స్థానిక సంస్థలు మొదలుకొని, కోఆపరేటివ్ ఎన్నికలు మొదలుకొని, అటు శాసనసభ, ఎంపీ ఎలక్షన్ అన్నిట్లో మనమే గెలిస్తే తద్వారా మీ అందరికీ గౌరవం పెరుగుతుంది, రాష్ట్రానికి సుస్థిరత వస్తుంది, అభివృద్ధి చేసిన దానికి మనకు ఫలితాలు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 95 నుంచి 2004కు మనం చేసిన పనులు మీరు చూస్తే ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఎవరు చేసామా పనులు? మన పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. గర్వపడుతున్నాం. విభజన జరిగింది, నాకు కూడా బాధ కలిగింది. తెలుగు జాతి కోసం చేశాను. చేసిన అభివృద్ధి ఒక ప్రాంతానికి వెళ్ళింది, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, నష్టం లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ పైకి తేవాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. 5 ఏళ్ళు కష్టపడ్డాం. మిమ్మల్ని కూడా త్యాగం చేశాను. 13.5% గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే నేను మీతో మాట్లాడలేదో, వాస్తవాలు చెప్పలేదో, మీరు అనుకున్నారు సార్ మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన దారి ఆయన చూసుకున్నాడు, మేము ఇంట్లో బయట పోలేరు కాబట్టి ఇంట్లో పడుకున్నారు. మీ శరీరంలో ప్రతి ఒక్క బొట్టు కూడా చూస్తే ఎర్ర రంగు కాదు, పసుపు రంగే. నరనరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, పార్టీ మీద గౌరవం. కానీ బాధపడతారు, కానీ బయట పోలేరు. కానీ కొంతమంది నేను చూశాను, నాయకులు అటు ఇటు పోతారు, కానీ నా కార్యకర్తలు మాత్రం ఇంకా ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు. ఉక్కు సంకల్పంతో ఉంటారు మీరు. అందుకే నేను ఇప్పుడు ఆలోచించింది, మీ రుణం తీర్చుకోవాలి, ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. నాకొక్కడికి సంకల్పం ఉంటే కాదు, నా దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే నాయకత్వం, పార్లమెంట్లో ఉండే నాయకత్వం,
నియోజకవర్గంలో ఉండే నాయకత్వం, లాస్ట్ మైల్లో ఉండే నాయకత్వానికి కూడా ఆ సంకల్పం రావాలి, ఆ పట్టుదల రావాలి. నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను. ఈ మధ్య మంత్రులను పంపించాను, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, వాళ్ళు పెట్టలా. ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్టలా. గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకేముండేటివి, పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం, మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి, అది అయిన తర్వాత జిల్లా మండల మినిట్స్ వెళ్ళేటివి. ప్లానింగ్ బోర్డు మీటింగ్ ముందు రోజున పార్టీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని మంత్రి రాసుకొని ప్లానింగ్ బోర్డులు చేసేవాడు. ఇప్పుడు ఇక్కడ నేను చూశాను, మా ఆడబిడ్డ ఒకే ఆడబిడ్డ ఉంది. రేపు రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా, 50% లోకల్ బాడీలు రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు ఒక ఆడబిడ్డని ఇన్వైట్ చేస్తే రేపు ఎత్తుక్కోవాలంటే మీ ఇంట్లో వాళ్ళని పెట్టుకోవాలి వల్ల. అంటే నేను తప్పు పట్టలేదు, కనీసం పొలిటికల్ అవగాహన లేకపోతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో నేను మాట్లాడి మన పార్టీకి వస్తే 50% మహిళలు ఉండాల్సిన మీటింగు 1% కూడా లేదంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. మీరు అవన్నీ ఎక్స్క్యూజులు వద్దు, నేను చెప్తున్నా. అంటే ప్రాక్టికాలిటీకి వెళ్దాం మనందరం. నేను కొన్ని నియోజకవర్గాల్లో పైలట్గా స్టడీ చేస్తున్నా. ఎక్కడైతే పార్టీ యంత్రాంగం కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేశారో అక్కడ ఫలితాలు వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితి మీరు చూస్తే కింది లెవెల్లో కేఎస్ఎస్లో అన్ని కులాలు వస్తున్నారు, దామాషా ప్రకారం వస్తున్నారు. బూత్కి వస్తే కొంచెం తగ్గుతున్నారు, యూనిట్కి వస్తే ఇంకా తగ్గుతున్నారు, క్లస్టర్కి వస్తే తగ్గిపోతున్నారు, జిల్లా పార్టీ తగ్గుతున్నారు, రాష్ట్ర పార్టీ తగ్గిపోతున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 93% ఓటు శాతం సీట్లు గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీలో క్యూబ్స్ అనేది వండర్ఫుల్గా పనిచేసింది, బాధ్యతగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను, లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు లాలూచీపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి, మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను. నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2 years పొజిషన్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం. సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ. ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు. ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం, ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్, ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్. మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా. పదే చెప్తా,
వన్ టైం ఎమ్మెల్యే కాదు, వన్ టైం ఎంపీ కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి. అదే పార్టీ ధ్యేయం. నిన్న మెంబర్షిప్ డ్రైవ్లో 104లో మీరున్నారు. 175 నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోవ్లో ఉన్నారు. మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. భవన్ సార్ అంటారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 50,953 మందిని మీరు చేర్చారు. 4.17 అంటే 4.17 ఓట్లకి ఒకరిని మెంబర్గా చేర్చారు. మనం 3 ఆవరేజ్ పెట్టుకున్నాం. 3 కానీ 4 కానీ చాలామంది ఆవరేజ్ కంటే ఇంకా ముందుకు పోయారు. మీరు అక్కడే ఉన్నారు. పేదల సేవలో 8 కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే 3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే పాస్ కాల 37% మార్కుల్లో పాస్ ఎట్ అవుతాడు, కాలేదు. నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా, ఆయన ఏమారిన చిత్రగుప్తుడి వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను తీస్తాను. తీయడం కాదు, నేను చెక్ చేసుకుంటానే ఉంటాను. నాకేదో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడున్న పని చేసుకో. నిన్ను కాషన్ చేస్తున్నా నేను, అంతే.